ఇండియన్ రైల్వేస్ మరో ముందడుగు వేసింది. హిస్టరీలో ఫస్ట్ టైం హైడ్రోజన్తో నడిచే రైలును పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. నార్థన్ రైల్వేస్ ఈ ట్రైన్ను ఆపరేట్ చేయనుంది. హర్యానాలో దీనిని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం జింద్ సోనీపత్ మధ్య పరుగులు తీయనుంది. ప్రపంచంలో ఇప్పటివరకు జర్మనీ, స్వీడన్, జపాన్, చైనాలో మాత్రమే హైడ్రోజన్తో నడిచే రైళ్లు ఉన్నాయి. ఇప్పుడు వీటి సరసన భారత్ కూడా చేరనుంది. కానీ మన హైడ్రోజన్ ట్రైన్ మాత్రం కాస్త స్పెషల్. ఎందుకంటే బ్రాడ్ గేజ్లో అత్యంత దూరం నడిచే హైడ్రోజన్ ట్రైన్ మాత్రం మనది. ఈ హైడ్రోజన్ రైల్లో 10 కోచ్లుంటాయి. ఇందులో 2 ఇంజిన్లు, 8 ప్యాసింజర్ కోచ్లు ఉంటాయి. వీటిని చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. ఈ ట్రైన్కి అవసరమైన హైడ్రోజన్ను ప్రొడ్యూస్ చేయడానికి జింద్లో హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. వాటర్ నుంచి హైడ్రోజన్ను సపరేట్ చేసి స్టోర్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. టెక్నికల్ చెకింగ్స్ మాత్రం కొనసాగుతున్నాయి. అయితే ఈ ట్రైన్ ఆపరేషన్ స్పీడ్ 110 కిలోమీటర్లుగా చెబుతున్నారు అధికారులు. కమర్షియల్ ఆపరేషన్స్ టికెట్ రేట్లు ఎలా ఉంటాయనేది మాత్రం ఇంకా ఫైనల్ కానట్టుగా తెలుస్తోంది. ఈ కోచ్ల డిజైన్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ కోచ్లు మెట్రో కోచ్లను పోలి ఉంటాయి. 2 వైపులా స్లైడింగ్ డోర్స్ ఉంటాయి. ఇక ఈ ట్రైన్ ఇలాంటి సౌండ్ చేయదు. ఇంకా ఫుల్ ఏసీ ఉంటుంది. 360 కేజీల హైడ్రోజన్తో 180 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. ఎలక్ట్రిక్ ఇంజిన్స్ తో కంపేర్ చేస్తే 10 రెట్లు అధిక దూరంతో సమానం అంటున్నారు. 2 వైపులా ఇంజిన్స్ ఉండడంతో యాక్సిలరేషన్ స్మూత్ గా ఉంటుంది. వేగంగా స్పీడ్ ను అందుకుంటుందని అంటున్నారు. ఇండియన్ రైల్వేస్ గ్రీన్ మొబిలిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ హైడ్రోజన్ ట్రైన్ ప్రాజెక్టును చేపట్టారు. ఈ రైలును రిపబ్లిక్ డే రోజు అఫీషియల్ గా ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఈ హైడ్రోజన్ రైలు పూర్తిగా పర్యావరణ హితం. ఇందులో నుంచి ఎలాంటి వ్యర్థాలు కూడా రావు. కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. సో ఈ రైలు ఎలాంటి కాలుష్య కారకం కాదని చెప్పాలి.